ప్రతి సంవత్సరం దీపావళి వస్తే మనం దీపాలు వెలిగించి పండగ చేసుకుంటాం కదా. కానీ అసలు ఈ పండగ ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? రాముడు 14 ఏళ్ల తర్వాత అయోధ్యకి తిరిగి వచ్చాడని ప్రజలు దీపాలు వెలిగించారు. అప్పటి నుంచే చీకటిపై వెలుగు గెలిచిన రోజు అనగా దీపావళి మొదలైంది. అప్పుడు రాముడు రాక్షసుడిని జయించాడు. ఇప్పుడు మనం మనలోని భయాన్ని, ద్వేషాన్ని జయించాలి. మన ఇంట్లో దీపాలు వెలిగిన పక్కింటి వాళ్ళ జీవితంలో చీకటే ఉంటే ఆ వెలుగుకి విలువ ఏముంది? చిన్న సాయం చేసినా మనసు గెలుస్తుంది. స్వీట్స్ కంటే ఒక చిరునవ్వు ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది. ఈసారి పటాకులు కొంచెం తగ్గిద్దాం. గాలి కూడా మనలాగే శుభ్రంగా ఉండాలి కదా. మన సంతోషం భూమికి భారం కాకూడదు. ఒక్కసారి ఆలోచించండి. పటాకులు పేల్చడం కంటే ప్రేమ పంచండి. శబ్దం కంటే సంతోషం పంచండి. ఇదే నిజమైన దీపావళి. హ్యాపీ దీపావళి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం వేణుగురు లైవ్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.